తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు జనసేన ప్రచార కార్యదర్శి ఆకే సాగర్ హైదరాబాద్ కూకట్పల్లిలో జరుగుతున్న హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాట పారదర్శకంగా జరగాలని అధికారులను కోరగా ప్రభుత్వం ముందస్తుగా జనసేన నాయకులు కూకట్పల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని హౌస్ అరెస్టు చేశారు మరియు జనసేన నాయకులు అక్రమ వేలంపాటను అడ్డుకునేందుకు వెళ్లగా అక్రమ అరెస్టులు చేసి అల్లపూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు మరియు జనసేన ప్రచార కార్యదర్శి ఆకే సాగర్ గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి జనసేన నాయకులను పరామర్శించి అక్రమ అరెస్టులను ఖండించారు. పారదర్శకంగా లేకపోతే ఈ రోజు ఏదైతే కుక్కట్పల్లి నియోజకవర్గంలో హౌసింగ్ బోర్డులో జరుగుతున్న వేలంపాట అక్రమంగా జరుగుతుంది, మీరు పారదర్శకంగా చేయండి, మంచిగా చేయండి, దానికి మేము సపోర్ట్ చేస్తామని అన్ని జనసేన పార్టీ చెప్పడం జరిగింది. కానీ లోపల ఈ రోజు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టౌన్ ప్లానింగ్ విధానం కాకుండా ఏదైతే చట్టాలు చెప్తుందో ఆ విధానం కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో వేలంపాటనే చేయడం జరుగుతుంది. లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, మిగతా పార్టీ వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు. కేవలము మేము పారదర్శకంగా చేయమని అడిగినందుకు రాత్రి నుంచి మా కార్యకర్తలందరినీ, మా నాయకులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము దాని గురించి ప్రశ్నించినందుకు ఈ రోజు జనసేన పార్టీ తెలంగాణ నాయకులందరినీ, కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసుకుని పోలీసు వారు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీన్ని జనసేన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే అక్రమంగా వేలంపాటలు వేస్తున్నారో అది మొత్తం కాంగ్రెస్ వాళ్ళ పార్టీ నుంచి వేలంపాటలు నడుస్తున్నాయి. ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్లారు. నిన్న ఏదైతే మా కూకట్పల్లి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ముమ్మారెడ్డి గారిని నిన్న మాట్లాడటం జరిగింది. ఈ రోజు పొద్దున్న నుంచి ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే కొంతమంది లోకల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అది ఏంటి అని అడుగుతుంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. లోపల మొత్తం కాంగ్రెస్ వాళ్ళ యొక్క తొత్తులకే ఈ పనిచేస్తుంది గవర్నమెంట్. ఈ పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కి పనిచేస్తున్నారని కూడా నాయకులు మరియు జనసేన నుంచి పోటీ చేసిన ప్రేమ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి, జనసేన తెలంగాణ తరఫు నుంచి. ఎందుకంటే ఏదైతే హౌసింగ్ బోర్డులో ఉన్న కొన్ని ఇళ్ళు దాని పక్కకు యాక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో హౌసింగ్ బోర్డు సంబంధించి అది 10 గజాలు, 20 గజాలు, 30 గజాలు ఉండొచ్చు దాకా. దాన్ని ఈరోజు యాక్షన్లో పెట్టి అయితే ప్రభుత్వం హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇంటర్నల్గా డోర్స్ బంద్ చేసి మరి కొంతమందికి చెప్పి ఈ వేలంపాటని ఆపాలని జనసేన నాయకులు పొద్దున్న నుంచి అక్కడ వెళ్ళి వాళ్ళు నిరసన తెలిపితే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పొద్దున్న నుంచి అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కొంతమందిని ఇళ్లలో అరెస్ట్ చేయడం మేము జనసేన పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఇటువంటి అంశాల మీద జనసేన ఎప్పటికీ ప్రజల తరఫున ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే కొంటారో వేలంపాటలో రేపు ఆ 20 గజాలు అక్కడున్న ఓనర్కి రేపు అందరూ పోవడం జరిగింది. పోయినంత మాత్రాన వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలించడం, అక్కడ ప్రేమ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఏ వేలంపాట వేసినా సరే ముందే ఒక డిస్క్లోజ్ చేసి భూముల్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ చూపించాలి. అంతేగాని ఇలా అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన ఇలాంటి చర్యలు డెఫినెట్గా ఖండించాలి. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఈ సిచ్యువేషన్ని ఇంత దూరం తీసుకురావడం ప్రభుత్వానికి తగదు. అండ్ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేసి నిన్న నైట్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను.
ఇదే చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ప్రతి పౌరుడికి, పార్టీ నాయకులు కాదు, ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంటుంది. ఏదైనా పారదర్శకంగా జరగాలని దయచేసి గమనించుకోండి. ముందు ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే మంచిది. లేకపోతే మేము జనసేన తరఫున కొంచెం అంటే మా సరైన పద్ధతుల్లో పోరాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా అది స్టే వచ్చిందని తెలిసిందే. వెంటనే వీళ్ళని విడుదల చేయాలని కోరుకున్నాను. పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హౌసింగ్ బోర్డులో అన్ని ఫేజ్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అతి చిన్న ప్లాట్స్ కూడా మరి ఆక్షన్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే యాక్చువల్గా హౌసింగ్ బోర్డు 1400 ఎకరాలు అయితే దాంట్లో మరి 10% మరి పార్కులకు అయితేనేమి ఓపెన్ గ్రీనరీకి అయితేనే వదలాల్సి ఉంది. మరి ఈరోజు 10% కూడా వదలకుండా పార్కులు కూడా సరిపోవాల్సిన పార్కులు కూడా వదలకుండా మరి అమ్ముకోవటం జరుగుతూ ఉంది. అట్లాగే చిన్న ప్లాట్స్ వచ్చేసరికి ఎవరైతే జనరల్గా 50 గజాలు 30 గజాలు ఉంటే పక్క ప్లాట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకే ఇవ్వటం జరగాలి. అలాగే ఇప్పుడు రోడ్డు వైడింగ్ కోసం చాలా ఆపుకున్నారు కొన్ని ప్లాట్స్. అవి కూడా ఇవాళ ఆక్షన్లో మరి భవిష్యత్తులో రోడ్డు వైడింగ్ అయితే మరి వాళ్ళ ఆక్షన్లో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటే వాళ్ళు కూడా అన్యాయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ప్లాట్లు కూడా ఇవాళ ఆక్షన్ పెట్టడం జరిగింది. అట్లాగే హౌసింగ్ బోర్డు పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు లోయర్ క్లాస్ పీపుల్కి ఇవాళ ఇందిరమిళ్ళు అని పెడుతున్నారు, సంతోషం దానికి. అట్లాగే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి వాళ్ళ ప్లాట్ కొనుక్కునే పరిస్థితి వాళ్ళు ఉన్నది. మరి ఇట్లా ఓపెన్ ల్యాండ్స్లో ఏకర్స్లో ఉన్న ల్యాండ్స్లో మీరు అపార్ట్మెంట్స్ కట్టి మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి మరి రీజనబుల్ ప్రైస్లో వాళ్ళకి అలాట్ చేసినట్టయితే మరి ప్రభుత్వం సహకరించినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి అయితేనేమి, మిడిల్ క్లాస్ పబ్లిక్ అయితేనేమి వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హౌసింగ్ బోర్డు ఒక ప్రైవేట్ బిల్డర్ ఎలా అమ్ముకుంటాడో ఆ విధంగా తయారైపోయింది. ఓన్లీ కమర్షియల్ పర్పస్లోనే హౌసింగ్ బోర్డు తయారైందంటే అది మంచి పద్ధతి కాదు. మేము అడిగేది ఒకటే, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా పేదలకు ఉపయోగపడాలి. ఒక వాళ్ళ ఎటు కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ ఇటు కాకుండా అయిపోయారు. వాళ్ళందరికి కూడా ఈ ఇట్లాంటి ల్యాండ్స్లో మన అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి అలాట్ చేసినట్టయితే చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆల్రెడీ గ్రీనరీకి అలాట్ చేసిన ల్యాండ్స్ కూడా ఆక్షన్లో వేయటం అంటే మరి ఎంత గౌరవం ఆలోచించాలి. కాబట్టి మేమేం ఒకటే అడుగుతున్నాం, మీరు లేఅవుట్ ఏదైతే ఉందో ప్రతి ఫేజ్ లేఅవుట్ ఓపెన్గా మీరు ఆక్షన్ వేసే చోట పెట్టి అది ఓపెన్ స్పేస్లో లేదు అని చెప్పి పబ్లిక్ చూపించిన తర్వాత ఆక్షన్ వేస్తే బెటర్. లేకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మీరు ఆక్షన్ వేసి వెళ్ళిన తర్వాత ఎవరైనా వాళ్ళ మీద కోర్టులో వేస్తే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అన్యాయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిస్ప్లే చేయమంటున్నాం. ప్రతి కాలనీ లేఅవుట్ ఎన్ని పేజీలు అయితే ఉన్నాయో వాళ్ళ 15 పేజీలు ఉన్నాయి. 15 పేజీల్లో కూడా డిస్ప్లే చేసి ఆ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ కాదని, అట్లాగే సపోజ్ కొన్ని టెంపుల్స్కి అలాట్ చేసినాయి కానీ, కొన్ని మరి స్కూల్స్కి అలాట్ చేసినాయి కానీ, కాలేజెస్కి అలాట్ చేసినాయి కానీ, అట్లాగే ఎమ్యూనిటీస్కి అలాట్ చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి మిగతా వేసుకుంటే బాగుంటుంది. కానీ అన్నీ కూడా మిగిలిపోయినాయి, అన్నీ కూడా అట్లా వేసేసుకుంటున్నాము అని చెప్పి అంటాం, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ 10% ల్యాండ్ని వదిలి అట్లాగే మిగతా ల్యాండ్ని కూడా ఆక్షన్ కాకుండా ఎవరికైతే మిడిల్ క్లాస్ పీపుల్కి మరి అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళ రీజనబుల్ ప్రైస్లు ఇచ్చినట్టయితే వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. పర్పస్ అదే కాబట్టి, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ పర్పసే అది కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ఆక్షన్ వేస్తే, ఆక్షన్ వేయటం అంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే ఇవాళ హౌసింగ్ బోర్డు ఉన్నట్టుంది కానీ ప్రజలకి సేవ చేద్దాం అన్న దృక్పథంతో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప ఈ ల్యాండ్స్ అన్నీ ఇట్లా కమర్షియల్గా ఉపయోగపెట్టుకుందామని చెప్పి ఆలోచించకూడదని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దీని మీద పేదలకి మీరు ఎటు మరి ఇందిరమిళ్ళు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అట్లాగే మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా ఈ అందుబాటులో ఉండేట్టుగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇట్లాంటి ఆక్షన్లు పెట్టకుండా మరి ఇవాళ
ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఆక్షన్ పెట్టి అత్యధికమైన ప్రైస్ ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళటంతో అన్ని రేట్లు పెరిగిపోవడంతో ఇవాళ మిడిల్ క్లాస్కి అందుబాటులో కూడా కొనుక్కుంటాక అపార్ట్మెంట్స్ కొనుక్కుంటా కూడా అవకాశం పోతుంది. కాబట్టి మీరే ఇవాళ ల్యాండ్ వాల్యూ పెంచేయడం వల్ల ఇది చాలా ఇబ్బందికరం. ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేదు కాబట్టి మీరు ఎలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మిగిలిన ల్యాండ్లు ఏదైతే ఉందో అవి మీరే కన్స్ట్రక్షన్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్కి పబ్లిక్ కానీ ఇచ్చినట్లయితే అది హౌసింగ్ బోర్డు ఏ పర్పస్ అయితే పెట్టారో అది దాన్ని సర్వ్ అయినట్టు ఉంటుంది తప్ప, సర్వీస్ చేసినట్టు ఉంటుంది తప్ప, మరి ఈ విధంగా మరి ఆక్షన్ పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం ఎటు గవర్నమెంట్ ల్యాండ్ అన్ని ఆక్షన్ పెడుతూనే ఉంది. మళ్ళీ ఇవి కూడా పెడితే మరి ఏ పర్పస్కి అయితే ఇది ఆ రోజున ఈ ల్యాండ్స్ అన్ని మొబిలైజ్ చేశారో మరి అక్వైర్ చేసినప్పుడు పర్పస్ ఏంటి? ఒక లోయర్ క్లాస్ పీపుల్ కానీ, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, బిలో హై క్లాస్ పీపుల్ కానీ ఒక రీజనబుల్ ప్రైస్ కట్టి అమ్మాలనే ఉద్దేశంతో అక్వైర్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో చేయవలసిందిగా, మిగిలిపోయిన సైట్లు అన్నీ కూడా అదే ఉద్దేశంగా చేయవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మరి మేము ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వెళ్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగిందే తప్ప మేమేదో వేలం ఆపేసేసి వాళ్ళకి ప్రభుత్వాన్ని నష్టం చేద్దామని చెప్పుద్దాం. మేము వేలం ఎందుకు వద్దంటున్నాము? కారణం ఏంటి అంటే ఏ పర్పస్ అయితే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో ఆ రోజున లోయర్ క్లాస్ పీపుల్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఈడబ్ల్యూఎస్ పీపుల్ కానీ వీళ్ళంతా కూడా మరి ఆ ఉద్దేశంతో మీరు ఎక్వైర్ చేసి ఆ ఉద్దేశంతో దీన్ని యూటిలైజ్ చేయాలి తప్ప ఇవాళ ఆక్షన్ పెట్టి మరి ఇవన్నీ కూడా ఆక్షన్ పెట్టి మీరే ఈ రకంగా రేట్లు అత్యధిక భూమి రేట్లు పెంచడం వల్ల మరి వాళ్ళు ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా ఉన్నాయి ఇవాళ సిటీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అడిగేది ఒకటే, ఈ మిడిల్ క్లాస్కి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కట్టించుకోవాలి ఒక రీజనబుల్ ప్రైస్కి. మరి ఇలాంటి ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నప్పుడు పోలీసులతో అరెస్ట్ చేయటం ఈ విషయంలో మాత్రం మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఇలాంటివి కూడా మాకు స్వేచ్ఛ